ఒక ప్రేక్షకుడు సినిమాను సినిమాగా చూడటం నేర్చుకోవాలి. ఒక సినిమాలో హీరో నెగటివ్ షేడ్స్ ఉన్నటువంటి రోల్లో నటించినంత మాత్రాన అతను సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నట్లు కాదు. అచ్చంగా కథ ఏదైతే డిమాండ్ చేస్తుందో ఆ క్యారెక్టర్లో నటుడు పరకాయ ప్రవేశం చేయాలి. అప్పుడే ఆ సినిమాకు 100% న్యాయం జరుగుతుంది. అందరూ సందేశాత్మక చిత్రాలే తీయాలని లేదుగా, అందరూ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాల్లోనే నటించాలని లేదుగా. ట్రెండ్కు తగ్గట్లుగా ఈ జనరేషన్ ఏది ఇష్టపడితే అలాంటి కథలే రాసుకుంటారు డైరెక్టర్లు. నటులు కూడా దానికి తగ్గట్లుగానే నటిస్తారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే క్లియర్గా చెబుతాను వినండి. గతంలో హీరోలు అడవులను రక్షించే పాత్రలు చేసేవారట. ఇప్పుడు హీరోలు అడవుల్లో చెట్లు నరికి స్మగ్లింగ్ చేసే పాత్రల్లో నటిస్తున్నారట. ఇదంతా విని ఆయనకు అడవులపై ప్రకృతిపై ఎంత ప్రేమో అనుకునేరు. కాదు, ఈ వ్యాఖ్యల వెనుక అసలు టార్గెట్ పుష్పరాజ్. అవును, అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తూనే ఈ వ్యాఖ్యలు చేశారన్నది ఇటు ఇండస్ట్రీలోనూ అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్లోనూ వినిపిస్తున్నటువంటి మాట. అసలు పవర్ స్టార్ పవర్లెస్ కామెంట్స్ చేశారా? శిల్పా రవిని అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం పవన్కు నచ్చలేదా? అదే కడుపు మంట ఇప్పుడు బయటపడుతోందా? అసలు ఇండస్ట్రీలో ఎవరు తోపు? పవన్ చేసిన కామెంట్స్పై ఇటు ఇండస్ట్రీలోనూ అటు ఫ్యాన్స్ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, పవర్ స్టార్ పవర్లెస్ కామెంట్స్ చేశారా? క్వశ్చన్ నెంబర్ 2, అల్లు అర్జున్ అంటే పవన్కు ఎందుకంత జెలసీ? క్వశ్చన్ నెంబర్ 3, పవన్ ఎన్ని సందేశాత్మక చిత్రాల్లో నటించారు? క్వశ్చన్ నెంబర్ 4, ఆ కడుపు మంటే ఇప్పుడు బయటపడుతోందా? పవన్ వ్యాఖ్యలతో సినీ ఇండస్ట్రీలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఇప్పుడు మనం అల్లు మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న గ్యాప్ గురించి మాట్లాడుకోవడం లేదు. అసలు గ్యాప్ ఉందా లేదా అన్న చర్చ కూడా అనవసరం. అదంతా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. ఇప్పుడు చర్చ అంతా పవన్ చేసిన కామెంట్స్ పైనే. ఇప్పుడు ఈ కామెంట్స్ పవన్ ఎందుకు చేశారో తెలియాలంటే ఎన్నికల ముందు జరిగిన స్టోరీ గురించి తెలుసుకోవాలి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనకు అత్యంత ఆప్తమిత్రుడైన నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతిచ్చారు అల్లు అర్జున్. తనకు పార్టీలతో రాజకీయాలతో సంబంధం లేదని, కేవలం తన మిత్రుడు అయినందువల్లే శిల్పా రవికి మద్దతిచ్చానని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. అయినా ఇటు జన సైనికులు అటు పవన్ ఫ్యాన్స్ నుంచి ఆఖరికి మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో అటాక్ చేశారు. మా పక్కనే ఉంటూ మమ్మల్ని బలహీనపరిచేవాడు మాకు శత్రువే, మమ్మల్ని బలపరిచేవాడు మా వ్యతిరేక వర్గంలో ఉన్న వాడు మావాడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ అప్పట్లో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో నాగబాబు తన ట్వీట్ డిలీట్ చేసి ఆ తర్వాత ట్విట్టర్ ఖాతాను కూడా కొన్ని రోజులు ఆపేశారు. ఎవరిన్ని విధాలుగా దాడి చేసినా ఐకాన్ స్టార్ మాత్రం హుందాగా వ్యవహరించాడు. మౌనంగానే తన పని తాను చేసుకుని పోయాడు. నిజానికి పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ ట్వీట్ కూడా చేశారు. ఆ తరువాత తన మిత్రుని కలిసి మద్దతు తెలిపారు. దీనికి రాజకీయ రంగు పొలమొద్దని పదే చెప్పారు. అయినా కొందరి తీరు మారలేదు. ఇదంతా బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అల్లు అర్జున్ మద్దతు పలికిన తన మిత్రుడు ఎన్నికల్లో ఓడిపోయారు. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఇక ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, చూసుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో పవన్ అల్లు అర్జున్ టార్గెట్గా కీలక కామెంట్స్ చేశారు. అడవులను రక్షిస్తే హీరోయిజం, అడవులను నరికేస్తే విలనిజం అని అర్థం వచ్చేట్లుగా మాట్లాడారు. ఇదంతా పుష్ప సినిమా గురించి, మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేద్దాం. పుష్ప సినిమాతో సమాజంలోకి ఒక తప్పుడు మెసేజ్ను పంపించే ఉద్దేశం ఆ డైరెక్టర్కు లేదు. అందులో నటించిన అల్లు అర్జున్కు కూడా లేదు. అదే నిజమైతే అందులో నటనకు గాను కేంద్ర ప్రభుత్వం అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు ఇవ్వదు. సినిమాల్లో మెసేజ్ గురించి ఉపదేశాలు ఇస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, పుష్ప సినిమాను ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు తన కెరీర్లో ఎన్ని సందేశాత్మక చిత్రాలు తీశారో చెప్పాలి. తన కెరీర్లో అటు ఇటుగా ఓ 26 సినిమాలు తీశారు. గుడుంబా శంకర్ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఏం మెసేజ్ ఇచ్చారో చెప్పాలి. బాలు సినిమాలు గ్యాంగ్స్టర్ రోల్ ద్వారా పవన్ సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారో చెప్పాలి. జల్సాలో నక్సలైట్ తాగుబోతు పాత్రలతో పవన్ ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారో చెప్పాలి. ఇక తీన్మార్ పంజా సినిమాల ద్వారా ఈ సమాజాన్ని ఎంతలా ఉద్ధరించారో కూడా చెప్పాలి. ఇది ఇప్పుడు స్టైలిష్ స్టార్ అభిమానులు స్టైలిష్గా అడుగుతున్న ప్రశ్నలు. ఇవన్నీ పక్కన పెట్టి పుష్పలో అల్లు అర్జున్ రోల్ గురించి మాత్రమే మాట్లాడటం కరెక్ట్ కాదనేది వారి మాట. అల్లు అర్జున్
ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సినీ ఇండస్ట్రీలో ఎదిగాడు. రీమేకుల బాట పట్టకుండా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎవరి చెట్టు నీడను బతికేయకుండా తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఒక్కో సినిమాలో డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు. ఫైనల్గా పుష్ప సినిమాలో తన విశ్వరూపం చూపించాడు. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. వరల్డ్ వైడ్గా ఆ సినిమాతో 370 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టాడు. ఏది సార్నా బ్రాండ్ అంటూ సిల్వర్ స్క్రీన్ చిరిగేలా చాటి చెప్పాడు. ఇప్పుడు పుష్ప 2 క్రేజ్ ఆకాశమే హద్దుగా సాగిపోతోంది. అలాంటి అల్లు అర్జున్ని వేలెత్తి చూపే అర్హత ఎవరికైనా ఉన్నదా అన్నది అతని ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్న. అల్లు అర్జున్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ గురించి పవన్ మాట్లాడుతున్నారు. మరి అదే ఐకాన్ స్టార్ పెద్ద మనసు గురించి ఎందుకు మాట్లాడడం లేదు? వయనాడులో వరదలు పోటెత్తితే 25 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కు ఇచ్చాడు అల్లు అర్జున్. అతను ఏదో ఒక సినిమాలో విలనిజం చూపించవచ్చు, కానీ ఎన్నికల్లో కుటుంబాన్ని పక్కన పెట్టి మరి తన స్నేహితుడికి మద్దతు పలికి హీరోయిజం చూపించాడు. ఇటు ఫ్యామిలీ నుంచి అటు ఓ హీరో ఫ్యాన్స్ నుంచి ఎంతమంది కారు కూతలు కూసినా ఒక్క మాట కూడా తోలకుండా హుందాగా హీరోయిజం ప్రదర్శించాడు. తనను ప్రేమగా మల్లు అర్జున్ అని పిలుచుకునేటటువంటి కేరళ ప్రజలు కష్టాల్లో ఉంటే వెంటనే ఆపన్న హస్తం అందించి హీరోయిజం ప్రదర్శించాడు. అల్లు అర్జున్ ఒక సినిమాలో విలనిజం చూపించవచ్చు, కానీ అతను రియల్ లైఫ్లో ఎప్పుడూ హీరోనే. అతనికి సినిమా అంటే ప్యాషన్. కథ డిమాండ్ చేస్తే ఏ క్యారెక్టర్ అయినా చేస్తాడు, అంతేకాని రీమేక్స్ మోసలో ఎప్పుడూ కొట్టుకుపోడు. సినిమాల్లో హీరోయిజం విలనిజం గురించి మాట్లాడుతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మీ కెరీర్లో 100 కోర్స్ క్లబ్లో మీరు ఎన్ని సినిమాల్లో చేరారో చెప్పగలరా? పావలా ₹1 టెక్నికల్ వాల్యూస్ లేని సినిమాలు తీయటం తప్ప ఎప్పుడైనా 100 కోట్లకు మించిన బడ్జెట్ ఉన్న సినిమాల్లో నటించారా? మీ నటనకు గాను జాతీయ స్థాయి అవార్డులు ఎప్పుడైనా అందుకున్నారా? ఇలాంటి ప్రశ్నలు ఫిలిం నగర్ వీధుల్లో రీసౌండ్లో వినిపిస్తున్నాయి. ఒక్కటి మాత్రం నిజం, అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. సినిమా వాళ్లే కాదు, ఆ సినిమా వాళ్లను అభిమానించే వాళ్ళు కూడా తెలుసుకోవలసిన జీవిత సత్యం ఇది. ఇది మాత్రం గన్ షాట్.